ఓం శాంతి 14/1/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. వ్యర్థము మరియు నెగిటివ్ను అవాయిడ్ చేసి తొలగించుకొని అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి. వ్యర్థాన్ని నెగిటివ్ను తొలగించుకున్నట్టయితే అవార్డు తీసుకోవచ్చు. దాని గురించి బాబా చెప్తూ ఉన్నారు. రివైజ్ 14/12/1997. ఈరోజు బాప్దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయ ఊయల వంటిది. ఆ సుఖదాయి ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క సెకండ్లో సమాప్తం చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇలాంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు చాలా కొద్ది మంది ఆత్మలైన మీరు మాత్రమే పాత్రులు. ఇలాంటి శ్రేష్ట పాత్రులైన ఆత్మలను చూసి చూసి బాప్దాదా హర్షితమవుతున్నారు. తండ్రి ఎలాగైతే హర్షిస్తున్నారో అలా పిల్లలు కూడా హర్షిస్తున్నారు, కానీ నంబర్ వార్గా ఉన్నారు. బాప్దాదా ప్రతి పుత్రునికి హృదయం నుండి వరదానమిస్తున్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగేటటువంటి అవినాశి రత్నభవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనస్సు అనే పాదాన్ని క్రిందకు పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో మీరు పరమాత్మకు అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన పిల్లలు కనుక బాప్దాదా ఈ పిల్లలకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమలో లవ్లీన్గా ఉండండి. ఇలాంటి లవ్లీన్ ఆత్మల వద్దకు ఎలాంటి పరిస్థితి లేక మాయ యొక్క అలజడి రాదు. మీరు పాదాలు క్రింద పెడతారు కనుక మాయ కూడా అనేక రకాల ఆటలను ఆడేందుకు మీ దగ్గరకు వస్తుంది. రకరకాల రూపాలు ధారణ చేసి ఆకర్షిస్తుంది. బాబా ప్రేమలో లవ్లీన్ ఆత్మల సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ మూడవ నేత్రము జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేస్తుంది. మీరందరూ విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణులందరికీ బాప్దాదా ద్వారా జన్మతోనే మూడవ నేత్రం లభించింది. కానీ బాప్దాదా చూస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన పురుషార్థం చేస్తూ చేస్తూ పిల్లల మూడవ నేత్రం అలసిపోతుంది. అలసిపోయిన కారణంగా మూసుకుపోతుంది. మాయ యొక్క చూసే నేత్రం చాలా దూరదేశీగా ఉంటుంది. దూరం నుండే చూసేస్తుంది. ఇప్పుడు ఇక మా రాజ్యం పోనే పోయింది అని మాయకు కూడా అర్థమైపోయింది. కనుక మాయతో భయపడకండి. సంతోషంగా సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలునివ్వండి. మాయ కూడా బ్రాహ్మణ్ ఆత్మలతో, శ్రేష్ఠ ఆత్మలతో యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయింది. మీరు స్వయమే మీ బలహీనతల కారణంగా మాయను ఆహ్వానిస్తూ ఉన్నారు. అదైతే అలసిపోయింది, కానీ మీరు ఆహ్వానిస్తున్నారు కనుక అది కూడా అవకాశం తీసుకుంటుంది. ఇప్పుడైతే శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవం ఏమని చెప్తుంది? ఇప్పుడు మాయకు మొదట ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా లేక మీరు శక్తివంతులా? అది ప్రయత్నమైతే చేస్తుంది, ఎందుకంటే మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక అది అవకాశం ఎందుకు తీసుకోదు? బలహీనంగా ఎందుకు అవుతారు? మీరు సర్వశక్తివంతులా కాదా అని తండ్రికి ప్రశ్న వస్తుంది. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తివంతులా లేక సదా సర్వశక్తివంతులా? ఎవరు సదా శక్తిశాలురేనా? అయితే ఇప్పుడిక వెళ్ళిపో అని మాయకు చెప్పేదా? మీరు దానిని పిలవకండి. ఇప్పుడిక సమాప్తం చేయమని తండ్రి మాయకు చెప్తారు. నన్ను ఆహ్వానిస్తున్నారు అని మాయ తండ్రితో అంటుంది. మరి తండ్రి ఏం చేయాలి? ఒకవేళ ఏ ప్రకారమైన బలహీనత అయినా మనస్సులో కానీ, మాటలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ వస్తే మేము మాయను ఆహ్వానించాము అని అర్థం చేసుకోండి. మీ ఆహ్వానం యొక్క వైబ్రేషన్లు దానికి కూడా చాలా త్వరగా చేరుకుంటాయి. ఈ మహా ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటూ ఉన్నారు, కానీ ఉత్సాహం సదా ఉండాలి అని ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు.
ఈ సంవత్సరం చాలా ఉత్సవాలను జరుపుకుంటున్నారు కదా. ఈ గ్రూపులో ఈశ్వరీయ సేవలో ఆది రత్నాలైన సోదరుల సన్మాన సమారోహము మరియు టీచర్ అక్కయ్యల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి గ్రూపులో ఉత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం ఉత్సవం జరుపుకోవడం అనగా మాయకు వీడ్కోలు ఇవ్వడము అని బాప్దాదా భావిస్తూ ఉన్నారు. అంతేకాని గోల్డెన్ చున్నీ ధరించి కూర్చోవడం కాదు. గోల్డెన్ చున్నీ ధరించడము అనగా గోల్డెన్ యుగము వారిగా తయారవ్వడం. దృశ్యమైతే చాలా బాగా అనిపిస్తుంది, కానీ సదా గోల్డెన్ స్థితి యొక్క చున్నీ ధరించి ఉండాలి. అంతేకాని చున్నీ తీసేస్తూనే ఉత్సవం పూర్తి అయిపోయింది, ఎలా ఉండేవారో అలాగే అయిపోవడం కాదు. ఇది ఉత్సాహాన్ని ఇప్పించే ఉత్సవం కనుక ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో లేక జరుపుకునేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాగా జరుపుకోండి. కానీ జరుపుకోవడం అనగా తయారవ్వడం మరియు ఇతరులను తయారు చేయడం. ఉత్సవం జరుపుకునే సమయంలో సదా నేను స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే ఆత్మను అనే స్మృతిని మీకు మీరే అండర్లైన్ చేసుకోండి. నేను ఒకటి స్మృతి, రెండవది సేవ అనే ఉత్సాహంలో ఉండే ఆత్మను అని. బాప్ దాదాకు కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది కనుక ఈ సంవత్సరం మాయకు వీడ్కోలునిచ్చే సంవత్సరంగా జరుపుకోవాలి అని బాప్ దాదా కోరుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా. రేపు జరుపుకునేవారు ఇలాగే జరుపుకుంటారు కదా. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. గోల్డెన్ జూబ్లీ కానీ సిల్వర్ జూబ్లీ కానీ ఏదైనా ఉత్సవమే కదా. అంతేకాని మేమైతే సిల్వర్ జూబ్లీ వారం కదా, అంటే 25 సంవత్సరాలే కదా మేము వచ్చి, మొదట గోల్డెన్ జూబ్లీ అంటే 50 సంవత్సరాల వారు తయారైతే తర్వాత మేము అవుతాము అని అనుకోకండి. ఇలా ఆలోచించకండి. ఇక ఎవరైతే జరుపుకోవడం లేదో వారు ఉత్సవం జరుపుకునే వారికే బాప్ దాదా చెప్తున్నారు, మాకు కాదు అని ఇలా అనుకోకండి. అందరికీ చెప్తున్నాం. బ్రాహ్మణ జీవితము అనే ఉత్సవాన్ని అయితే జరుపుకున్నారు కదా. అంటే బ్రాహ్మణ జీవితంలోకి అడుగిడారు. బ్రాహ్మణులుగా అందరూ తయారయ్యారా లేక బ్రాహ్మణులుగా కూడా అవుతూ ఉన్నారా? తయారైపోయారు కదా. బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే ఆత్మలు అనగా సదా ఉత్సాహంలో ఉండాలి మరియు ఇతరులను కూడా ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఇదే బ్రాహ్మణుల కర్తవ్యం. ఆ బ్రాహ్మణులైతే నోటి నుండి కథలను వినిపిస్తారు. అయితే మీరు నోటి నుండి మాట్లాడిన ఉత్సాహాన్ని ఇప్పించేందుకే మాట్లాడతారు. వారు ఎలాంటి ఆత్మలైనా, మీ విరోధి ఆత్మలైనా కావచ్చు. ఎందుకంటే లెక్కాచారం కూడా ఇక్కడే సమాప్తం అవ్వాలి. ఎలాంటి ఆత్మలైనా వారికి ఉత్సాహభరిత కథను వినిపించడమే మీ బ్రాహ్మణుల పని. వారికి ఉత్సాహాన్ని కలిగించే మాటలు వినిపించాలి. వారు ఏడుస్తున్నా మీరు వారిని ఉత్సాహంలో నాట్యం చేయించండి. మనసులో ఏదైనా ఉత్సాహం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాదాలు నాట్యం చేస్తాయి, అంటే కదులుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నారు, చివరిలో ఏం చేస్తారు? అందరూ నాట్యం చేస్తారు. ఇదైతే పాదాలతో చేసే నాట్యం. బ్రాహ్మణ ఆత్మలు ఉత్సాహాన్ని ఇప్పించకుండా, ఉత్సాహంలో ఉండకుండా ఉండలేరు. ఉత్సాహాన్ని తొలగించే విషయాలు వస్తాయి మరియు అలాంటి విషయాలు జరుగుతాయి కూడా. కానీ బాప్ దాదా ఈ సంవత్సరం పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశను ఉంచుకుంటూ ఉన్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈరోజు వరకు ఎలాంటి ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నా, వారు ఎలాంటి వారైనా, నెగిటివ్గా ఉన్నా, ఎదిరించే వారిగా ఉన్నా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించే వారైనా, ఈ సంవత్సరంలో నెగిటివ్ మరియు వ్యర్థ దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. వారికి స్నేహం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఒకవేళ స్నేహాన్ని, శక్తిని ఇవ్వలేకపోతే చూస్తూ వింటూ సంపర్కంలోకి వస్తూ వ్యర్థము మరియు నెగిటివ్ విషయాలను మనస్సులో ధారణ చేయకుండా అవాయిడ్ చేయండి, తొలగించండి. మనస్సు బుద్ధిలో ధారణ అవ్వకుండా తొలగించండి. పరివర్తన చేసుకోండి. నెగిటివ్ను లేక వ్యర్థాన్ని పరివర్తన చేసుకొని మనసులో ఇముడ్చుకోండి. ఇలా ఈ రెండు విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్ దాదా ద్వారా
బ్రాహ్మణ పరివారం ద్వారా చాలా గొప్ప అవార్డు లభిస్తుంది. ఇతర ఆత్మలకైతే అవార్డు ఇచ్చే ఆత్మలు ఉంటారు, అవార్డు లభిస్తూ ఉంటాయి కదా. అయితే ఇది పరమాత్మ అవార్డ్. అవాయిడ్ చేయండి, అవార్డు తీసుకోండి. ధైర్యం ఉందా? మంచిది. పాండవులు ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో వారిలో ధైర్యం ఉందా? అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారు. నేటి తారీఖును అండర్లైన్ చేసుకోండి. ఈరోజు తారీఖు ఏది? 14 డిసెంబర్. ప్రతి నెల 14వ తేదీన స్వయాన్ని చెక్ చేసుకోండి. మంచిది. సిల్వర్ జూబ్లీ వారు ఎవరైతే మేము అవార్డు తీసుకుంటాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి, సిగ్గు కారణంగా చేతులెత్తకండి. బాప్ తాత అవకాశం ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేకుంటే ఎత్తకండి, ఏమీ పర్వాలేదు. బాప్ తాత మరింత సకాశిస్తారు. అలాంటి విషయం ఏదీ లేదు. మాకు మరింత ధైర్యం కావాలి అని భావించేవారు ఎవరైనా ఉన్నారా? సిల్వర్ జూబ్లీ టీచర్లలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా? ఒకవేళ సిగ్గుతో ఇక్కడ చేతులు ఎత్తకపోయినా తర్వాత వ్రాసి ఇవ్వండి. ఫంక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇవ్వండి. మాకు ఎక్స్ట్రా ధైర్యం కావాలి అని భావించే వారికి విశేషంగా ట్యూషన్ పెడతాం. చదువులో బలహీనంగా ఉన్నవారికి ఏం చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా, మంచిది. మధువనం వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. మధువనం వారు మంచి అవకాశం తీసుకుంటారు, మంచిది. మధువనం వారు అవార్డు తీసుకుంటారా? అందరూ ఎత్తారా? మీకు ట్యూషన్ అవసరం లేదా? అందరూ ధైర్యవంతులే, మంచిది. బాప్ తాత లెక్క తీసుకుంటారు. మధువనం వారికి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏ పిల్లలైతే విశేషమైన సంకల్పం చేశారో దానిని ప్రాక్టికల్లో చేసేవారికి బాప్ తాత యొక్క అదనపు సహయోగం లభిస్తుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢంగా ఉండండి. సంకల్పము అనే పాదం చలించకుండా అచలంగా ఉంటే బాప్ తాదా ద్వారా ఎక్స్ట్రా సహయోగం అనుభవం అవుతుంది. కేవలము తీసుకునే శక్తి ఉండాలి, ఒకే బలము, ఒకే విశ్వాసం. ఏది ఏమైనా తయారవ్వాల్సిందే. ఈ సంకల్పం అనే పాదాన్ని దృఢంగా ఉంచుకోండి. విషయాలు కూడా వస్తాయి, కానీ ఎలాగైతే విమానంలో వెళ్ళేటప్పుడు మేఘాలు క్రింద ఉండిపోతాయి, మీరు స్వయం మేఘాల పైన ఉండిపోతారో అలా అనుభవం అవుతుంది. మేఘాలు ఒక మనోరంజన దృశ్యంగా అనిపిస్తాయి. అలాగే ఎంత నల్ల మేఘాల వంటి విషయాలు వచ్చినా ఆ సమయంలో ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారము లేక సమాధానము కనిపించకపోయినా ఈ మేఘాలన్నీ వెళ్ళిపోయేందుకు వచ్చాయి అనే దృఢ నిశ్చయం ఉండాలి. ఈ మేఘాలు తప్పకుండా చెదిరిపోతాయి, అలాగే ఉండిపోవు. ఇలా ఎగిరే కళ స్థితిలో స్థితమైతే ఎంత దట్టమైన నల్లటి మేఘాలైనా చెదిరిపోతాయి. మీరు దృఢతా బలంతో సఫలమయ్యే ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అని భయపడకండి, మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే ఎంతెంత సమయం సమీపానికి వస్తూ ఉందో అంతగానే కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాల నల్లటి మేఘాలు వస్తాయి అని బాప్దాదాకు తెలుసు. ఇక్కడే అన్నీ సమాప్తం కావాలి. చాలామంది పిల్లలు రోజు రోజుకు ఇలాంటి విషయాలు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి అని అంటారు. ఏ పిల్లలకైతే ధర్మరాజపురి ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదో వారు సంగమ యుగం యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాల అన్ని లెక్కాచారాలను ఇక్కడే తీర్చుకోవాలి. ధర్మరాజపురిలోకి వెళ్ళరు, మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతలు. అవి ఇక్కడే సమాప్తం అయిపోవాలి. వ్యాధి బయటకు వచ్చింది అంటే అది సమాప్తి అవుతున్నందుకు గుర్తు. సమయం సమీపంగా ఉంది అని కనిపించడం అయితే లేదు, కానీ వ్యర్థ సంకల్పాలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అనుకోకండి. కానీ అవి చుక్తు సమాప్తం అయ్యేందుకే బయటకు వస్తున్నాయి. వాటి పని రావడం మరియు ఎగిరే కళ ద్వారా, సకాశు ద్వారా పరివర్తన చేసుకోవడం మీ పని. భయపడకండి. చాలామంది పిల్లలలోని విశేషత ఏమంటే బయటికి భయపడినట్లు కనిపించరు, కానీ లోపల మనస్సు భయపడుతూ ఉంటుంది. బయటికి మాత్రం ఏం లేదు, ఏం లేదు, ఇదైతే జరుగుతూనే ఉంటుంది అని అంటారు, కానీ
లోపల దాని సెగ అనుభవం అవుతూ ఉంటుంది. కనుక బాప్దాద ముందే వినిపిస్తున్నారు. భయపడే విషయాలు వస్తాయి, కానీ మీరు భయపడకండి. మీ శస్త్రాలు ఆయుధాలను వదిలేయకండి. భయపడే వారి చేతిలో ఏ వస్తువు ఉంటే అది క్రింద పడిపోతుంది. అలాగే మనసులో కూడా భయపడినప్పుడు మీ ఆయుధాలు, మీ శస్త్రాలు మరియు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి క్రింద పడిపోతాయి, మర్జ్ అయిపోతాయి, గుప్తమైపోతాయి. మీకు ముందే తెలుసు కనుక భయపడకండి. త్రికాలదర్శిగా అవ్వండి, నిర్భయులుగా అవ్వండి. బ్రాహ్మణులు పరస్పర సంబంధంలో నిర్భయులుగా అవ్వడం కాదు, మాయతో నిర్భయులుగా అవ్వండి. సంబంధాలలో స్నేహము మరియు నిరహంకారత ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మీరు మనస్సు నుండి స్నేహం ఇవ్వండి, శుభభావన ఇవ్వండి, దయ చూపించండి. నిరహంకారిగా అయి వారిని ముందు ఉంచి ముందుకు తీసుకెళ్ళండి. దీనినే కారణము అనే నెగిటివ్ను సమాధానం అనే పాజిటివ్గా చేసుకోవడము అని అంటారు. ఈ కారణంగా, ఈ కారణంగా, ఈ కారణంగా ఇలా అనకండి. కారణాన్ని లేక సమస్యను పాజిటివ్ సమాధానంగా చేసుకోండి. బాప్దాదాకు ఒక విషయంలో అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. అది ఏ విషయమో తెలుసా? ఒకవైపు ఛాలెంజ్ చేస్తారు. బాబా, మేము ప్రకృతి జీతులుగా అవుతాము, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము అని అంటారు. ఇలా అంటారు కదా, ప్రకృతిని పరివర్తన చేస్తారు కదా. ఇలా ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చేయగలరు, కానీ సంబంధ సంపర్కంలో ఏమైనా విషయాలు జరిగినప్పుడు వాటిని సమాధానపరచలేరు, పరివర్తన చేసుకోలేరు. ఇది నవ్వు వచ్చే విషయమే కదా. జడమైన ప్రకృతి కోసం ఛాలెంజ్ చేస్తారు, కానీ బ్రాహ్మణ ఆత్మలను పరివర్తన చేయలేరు. తర్వాత ఏమని ఆలోచిస్తారు? అది జరగదు, ఇది జరగనే జరగదు, వీరు మారనే మారరు అని భావిస్తారు. మరి ప్రకృతిని ఎలా మారుస్తారు? మీరు స్వయం మారి ఇతరులను మార్చండి. వారు 100% తప్పుగా ఉండవచ్చు, కానీ మీరేమని ప్రతిజ్ఞ చేశారు? తండ్రితో ఏమని ప్రతిజ్ఞ చేశారు? స్వపరివర్తన నుండి నేను మారి విశ్వ పరివర్తన చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారా, లేక మర్చిపోయారా? అవును చేశాము అని అందరూ అంటారు. ఎలాంటి విషయాలు వచ్చినా ఆ విషయాలను మార్చడం కోసం సహయోగాన్ని భలే తీసుకోండి, కానీ ఇవి మారడం కష్టమే అనే సర్టిఫికేట్ ఇవ్వకండి. ఇలా సర్టిఫికేట్ ఇచ్చే అధికారం మీకెవరిచ్చారు? కనుక ఇది జరగనే జరగదు, ఇది సరిపోనే సరిపోదు, వీరు మారనే మారరు ఇలా భావించకండి. మిమ్మల్ని జడ్జిగా ఎవరు చేశారు? మీకు మీరే జడ్జి సీటుపై కూర్చునేస్తారా, లేకుంటే వకీలుగా అవుతారా? చాలా నియమాలు, చట్టాలు చెప్తారు. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని చాలా వాదిస్తారు. ఇలా వకీలుగా కూడా అవ్వకండి, జడ్జిగా కూడా నిర్ణయాలు తీసేసుకోకండి. ఈ అధికారాన్ని బాప్దాద ఇవ్వలేదు. నిమిత్తంగా ఉన్నవారి సహాయాన్ని తీసుకోవాలి. నిమిత్త ఆత్మలు కూడా బాప్దాద యొక్క సలహా అనుసారమే చేస్తారు, తమ మన్మతాన్ని నడిపించరు. కనుక ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నీ సమాప్తం చేయండి, అనగా మనస్సు నుండి పరివర్తన చేసుకోండి, అవాయిడ్ చేయండి. పెద్దవారికి విషయాన్ని చెప్పారు అంటే మీ బాధ్యత సమాప్తం. మీరు పరివర్తన చేయలేకపోతే నిమిత్తాత్మలకు విషయాన్ని చేరవేయడం మీ బాధ్యత. మీరు స్వయమే చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, అప్పుడే అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహంలో ఉండండి మరియు ఉత్సాహాన్ని పెంచండి. ఈ స్మృతినే బాప్దాద ఇమర్జ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరి చేతిలో చేయి, అనగా మనసా స్నేహం అనే చేతిలో చేతిని కలిపి నాట్యం చేస్తారు, సంతోషంగా ఉంటారు. స్థూలమైన చేయి కాదు, మనస్ఫూర్తిగా స్నేహము, సహయోగం అనే చేతిని ఇవ్వాలి. దీనినే చేతిలో చేతిని కలపడమని అంటారు. స్నేహం అనేది ఏమైనా చేయగలదు. మరి పరమాత్మ స్నేహం, పరమాత్మ ప్రేమ చేయలేనిదేముంది? బ్రాహ్మణుల డిక్షనరీలో అసంభవము అనేది లేనే లేదు. ఉత్సాహము కలవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ నిరాశపడరు, కలత చెందరు. మంచిది. నలువైపులా ఉన్న పరమాత్మ యొక్క సుఖమయ, ఆనందమయ ఊయలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు
సదా పరమాత్మ అవార్డు తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు, సదా బాప్దాదా పాలనకు రిటర్న్ ఇచ్చే తండ్రి యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మలకు, బాప్దాదా యొక్క 16 రెట్ల అరబ్ ఖరబుల కంటే ఎక్కువ ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: పవిత్రత రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క మెరుపును చూపించే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత యొక్క రాయల్టీ. ఎలాగైతే రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు రాయల్ కుటుంబానికి చెందిన వారు అని తెలిసిపోతుందో, అలా బ్రాహ్మణ జీవితం యొక్క పరిశీలన పవిత్రత ప్రకాశం ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సంకల్పాలలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండవో, అప్పుడే పవిత్రత ప్రకాశం అనేది ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, అది ఉండాలి. కానీ ఏ వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావం కూడా ఉండరాదు. అప్పుడే విశేషత సంపన్న బ్రాహ్మణ్ ఆత్మ అని అంటారు. స్లోగన్: ఎవరైతే స్వదర్శనం చేసుకుంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వప్రాప్తులకు అధికారులుగా ఉంటారు. అవ్యక్త ఇషారా: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సాకార రూపంలో ఒక డ్రెస్సు మార్చుకొని మరొక డ్రెస్సును ధరిస్తారో, అలా సాకార స్వరూప స్మృతిని, శరీరం పైన అభిమానము ఈ స్మృతి వదిలి ఆకారి ఫరిస్తా స్వరూపంగా అవ్వండి. ఫరిస్తా స్థితి ప్రకాశించే శరీరం యొక్క డ్రెస్సును సెకండ్లో ధారణ చేసుకోండి. ఈ అభ్యాసం చాలా కాలం నుండి ఉన్నప్పుడే చివరి సమయంలో పాస్ అవ్వగలరు. ఓం శాంతి.